దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 134. చివరికి సిగ్గు విడిచి మహర్షిని వేడుకున్న అవంతి. కానీ మహర్షి ఏమన్నాడు? ఫైనల్గా అవంతి ఎలాంటి నిర్ణయానికి వచ్చింది? తెలియాలి అంటే కథలోకి వెళ్ళాల్సిందే. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. మనం రేపు సినిమాకి వెళ్దాం అని చెప్పి మహర్షి వెళ్ళబోతుంటే, ఆగండి మహర్షి గారు అంటూ మహర్షి దారికి అడ్డుగా నిలబడుతుంది అవంతి. ఎప్పుడూ లేనిది అలా అడ్డుపట్టం చూసి ఆశ్చర్యపోతుంటాడు మహర్షి. ఈ రోజంతా మీరు నాతోనే ఉంటానని చెప్పి ఇలా ఫోన్ రాగానే వెళ్తానడం న్యాయం కాదు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. మనం అనుకున్నట్టుగా సినిమాకి వెళ్దాం అని ఆర్తిగా మాట్లాడుతుంది. లేదవంతి, నేను వెళ్ళి తీరాలి, నన్ను వెళ్ళనివ్వు అని చెప్పి తనని తప్పుకొని వెళ్ళబోతుంటే, ఇవాళ నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను మహర్షి గారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి మళ్ళీ అడ్డుగా నిలబడుతుంది. మొండి చేయకవంతి, సినిమాకి రేపు వెళ్దామన్నాను కదా అంటాడు. సినిమా కాదు, ఈరోజు నేను మీతో గడపాలి అనుకుంటున్నాను. ఇవాళ మనకి తొలి రాత్రి జరిగి తీరాలి అని మొండిగా వాదించడం మొదలు పెడుతుంది. తన మాటలకి ఆశ్చర్యపోతూ చూస్తుంటాడు. అవంతి కన్నీళ్లు పెట్టుకుంటూ తన సిగ్గును చంపుకొని తన పవిటి కొంగు జార విడిచి మహర్షికి ఎదురుగా నిలబడుతుంది. తనని అలా చూసి బాధపడుతూ, ఏంటి అవంతి ఇదంతా అని అడుగుతాడు. మీరు వెళ్ళేది ఒక అమ్మాయితో సుఖం పొందడం కోసమే కదా. ఆ సుఖాన్ని నేను మీకు అందిస్తాను. మీరు ఎంతగా నాతో సుఖపడతానన్నా నేను అడ్డు చెప్పను, ప్లీజ్ అని అంటుంది కన్నీళ్ళు పెడుతూ. తన మాటలకి మహర్షి కళ్ళలో కూడా కన్నీళ్లు తిరుగుతున్నా ఆ కన్నీళ్లను కష్టంగా ఆపుకుంటూ, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకవంతి అంటూ తన పవిటి కొంగును మీద వేసి సరిచేస్తుంటాడు. మీరు ఎంత వాదించినా ఇవాళ నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను మహర్షి గారు అని అంటుంది. నా దారికి అడ్డు రావద్దు బంగారం, నన్ను వెళ్ళనివ్వు అని రిక్వెస్ట్ చేసి పక్కకు తప్పుకొని వెళ్ళబోతుంటే అవంతి చేయి పట్టుకొని ఆపుతుంది. తన మొండి వైఖరికి మహర్షి బాధపడుతూనే తన వైపు చూస్తుంటాడు. ఇప్పటి వరకు మీరు నాతో శరీరాన్ని పంచుకుంటే చెడు తిరుగులు మానేస్తారు అనే ఆలోచనతో మీకు దగ్గర కావాలని ప్రయత్నించాను మహర్షి గారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీరు బయట చెడు తిరుగులు తిరిగినా మీకు అడ్డు చెప్పనని మాట ఇస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ అమ్మాయితో అయినా వెళ్ళండి. నేను ఎప్పుడూ వాదన పెట్టుకోను, ఇలా ఆపను. కానీ మీరు నాకు కావాలి మహర్షి గారు. మీతో జీవితం పంచుకోవాలని ఉంది. ఆ భాగ్యాన్ని నాకు కల్పించి మీరు ఏమైనా చేయండి, ఎన్ని తిరుగులైనా తిరగండి అంటూ మహర్షిని హగ్ చేసుకుని ఏడుస్తుంటుంది. అవంతి తనకు తానుగా ఎంతగా తగ్గిపోతుందో మహర్షికి అర్థమై కన్నీళ్లు తిరుగుతుంటాయి. మీకు మాట ఇచ్చాను అంటే జీవితాంతం అదే మాట మీద ఉంటాను మహర్షి గారు. నన్ను నమ్మండి. మీతో కలిసి జీవితాన్ని పంచుకొని అవకాశం ఇవ్వండి అంటూ హగ్ చేసుకొని ఏడుస్తుంటుంది. మహర్షి వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని తన వెన్ను మీద చేవేసి నిమురుతూ, శరీరాలు పంచుకుంటేనే జీవితం పంచుకున్నట్టుగా కాదు అవంతి. నేను నీ మెడలో తాళి కట్టినప్పుడే నువ్వు నా జీవిత భాగస్వామి అయ్యావు. అప్పటినుంచి నా జీవితాన్ని పంచుకుంటూనే వస్తున్నావు. నువ్వు నా గుండెలో నిలిచిన దేవతవిరా. నీ ఈ మాటలతో ఈ క్షణం నీ మీద నాకు ఇంకా ఇష్టం పెరిగింది. కానీ అవంతి, నేను నీతో శారీరకంగా కలవలేను. దయచేసి నన్ను వదిలే అని చెప్పి అవంతిని పక్కకు నిలబెట్టి ఏడుస్తున్న తన మొహాన్ని బాధగా చూసి అక్కడి నుండి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుంటాడు. మహర్షి గారు, ప్లీజ్ ఆగండి అంటూ అవంతి రూమ్ నుంచి వచ్చి వెంటపడుతున్నా మహర్షి ఆగకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాడు. ఆగండి మహర్షి గారు అంటూ అవంతి కన్నీళ్లు పెడుతూనే మహర్షిని ఆపడానికి కిందికి వస్తుంది.
అదంతా కింద ఉన్న సర్వెంట్లు కూడా చూస్తుంటారు. అవంతి అలా పిలుస్తూ కన్నీళ్లు పెడుతూ కిందికి వచ్చి బయటికి వెళ్ళేసరికి మహర్షి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. మహర్షి అలా వెళ్ళిపోవడం చూసి అవంతి అక్కడే కూలబడి ఏడుస్తూ ఉంటుంది. జయ తన పరిస్థితికి బాధపడుతూ వచ్చి, లేండమ్మా, లోపలికి వెళ్దాం రండి అని చెప్పి ఏడుస్తున్న అవంతిని తీసుకుని రూములోకి వస్తుంది. కొన్ని నీళ్లు తాగండమ్మా అని చెప్పి మరో పని మనిషి వాటర్ తెచ్చి ఇస్తుంది. నాకేమీ వద్దు అని అంటుంది కన్నీళ్ళు పెడుతూ. బాబుగారిని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నించండని చెప్పాం కానీ ఇలా ఏడుస్తున్నారేంటమ్మా అని అడుగుతుంది జయ. నేను ఎంత ప్రయత్నించినా ఆయన నాకు దగ్గర కావడం లేదు జయ. ఈరోజు చివరికి నా సిగ్గును కూడా వదిలేసి బరి తెగించిపోయాను. అయినా కూడా మహర్షి గారికి దగ్గర కాలేకపోయాను. చివరికి నాతో శారీరక జీవితం పంచుకోలేనని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన నాతో ఎందుకు కలవను అంటున్నారో నాకు తెలియడం లేదు అని తన బాధని వాళ్ళకి చెప్తూ కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. ఏంటోనమ్మా, మహర్షి బాబు గారిని చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది. మీరంటే ప్రాణం విడుస్తారు, కానీ బయట అమ్మాయిలతో తిరుగులు మానుకోలేకపోతున్నారు. బాబుగారి గురించి ఏమీ అర్థం కావడం లేదు అంటుంది జయ. నేనిప్పుడు మహర్షి గారి అలవాట్లని మానుకోమని కూడా చెప్పడం లేదు జయ. వారు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, కానీ వారితో కలిసి దాంపత్య జీవితం మొదలు పెట్టాలని కోరికగా ఉంది. ఆయనతో సంతోషంగా కాపురం చేసి ఒక బిడ్డకు తల్లి అవ్వాలని కోరికగా ఉంది. కానీ నా కోరికలు తీరేటట్టుగా కనిపించడం లేదు. మహర్షి గారు నన్ను ఎప్పటికీ ఇలాగే దూరం పెడతారేమోనని భయమేస్తుంది అంటూ ఏడుస్తుంటుంది. తన బాధను చూసి ఇక వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేకపోతుంటారు. ఆ రోజు నైట్ అంతా భోజనం నీళ్లు లేకుండా కింద ఫ్లోర్ మీద పడుకొని ఏడుస్తూ ఉండిపోతుంది. మరుసటి రోజు మార్నింగ్ మహర్షి ఇంటికి చేరుకొని కార్ పార్కింగ్ చేసి అవంతి గురించి బాధపడుతూనే లోపలికి వస్తాడు. అడుగు పెట్టగానే తన కోసం చుట్టూ చూస్తుంటాడు. అవంతి మేడం కిచెన్లో ఉంది సార్ అని చెప్తుంది జయ అక్కడికి వచ్చి. అవునా, ఒక కప్పు కాఫీ తీసుకుని రమ్మని చెప్పు అని జయకు చెప్పి మహర్షి పైకి వెళ్తాడు. కిచెన్లో కాఫీ కలుపుతున్న అవంతికి ఆ మాటలు వినిపిస్తుంటాయి. మహర్షి రూమ్లోకి వెళ్ళి సూట్ విప్పి పక్కకు వేసి కాస్త రిలాక్స్గా కళ్ళు మూసుకొని సోఫాలో కూర్చుంటాడు. కాఫీ తీసుకుని మహర్షి గారు అంటూ అవంతి గొంతు వినిపిస్తుంది. తన వాయిస్ వినగానే ఆటోమేటిక్గా కళ్ళు తెరిచి తన వైపు చూస్తాడు. నిద్ర లేక తన కళ్ళు ఎర్రగా మారి ఉంటాయి. అవంతి కూడా ఎర్రగా ఉన్న మహర్షి కళ్ళు చూసి రాత్రంతా నిద్రపోలేదట్టుంది అని మనసులో అనుకుంటుంది. మహర్షి తన మొహంలో ఉన్న బాధని గమనిస్తూనే గుడ్ మార్నింగ్ అవంతి అని అంటాడు చిన్న చిరునవ్వుతో. గుడ్ మార్నింగ్ అని అంటుంది ముక్తసరిగా. తన మొహంలో రోజూ కనిపించే ఆ నవ్వు కూడా లేకపోయేసరికి మహర్షి ఇంకా బాధపడుతూ ఆ కాఫీ అందుకుంటాడు. బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయింది, ఫ్రెష్ అయ్యి రండి మహర్షి గారు అని చెప్పి వెళ్ళబోతుంటే అవంతి అంటూ మహర్షి కాఫీ కప్పుతోనే లేచి నిలబడతాడు. ఏంటి అన్నట్టుగా చూస్తుంది. ఇవాళ ఆఫీస్ వర్క్ పెట్టుకోకుండా నిన్ను తీసుకొని బయటికి వెళ్తాను. ఇవాళ రోజు మొత్తం బయట సరదాగా తిరిగి వద్దాం, రెడీ అవ్వు అంటాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు మహర్షి గారు, వదిలేయండి అని అంటుంది. అలా అనుకవంతి, ఈరోజు మొత్తం నీతోనే ఉండటానికి ప్రయత్నిస్తాను అంటాడు. మీరంత ఇబ్బంది పడుతూ నన్ను బయటికి తీసుకెళ్ళొద్దులేండి. ఎప్పటిలాగానే మీరు రెడీ అయి మీ వర్క్ మీరు చూసుకోవడానికి వెళ్ళండి అని చెప్పి ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతుంది. తను బాగా హర్ట్ అయిందని మహర్షికి అర్థమై ఇలా ఎన్ని రోజులు అవంతిని ఏడిపిస్తూ ఉండాలి అని అనుకుంటూ బాధపడుతుంటాడు. కాసేపటికి స్నానం చేసి వచ్చి అవంతి బయటికి రాను అనేసరికి ఆఫీస్ డ్రెస్ వేసుకొని రెడీ అయి కిందికి వస్తాడు. అవంతి డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి మహర్షి ప్లేట్లో ఇడ్లీ పెడుతుంటుంది. మహర్షి అక్కడికి వచ్చి కూర్చొని
నువ్వు టిఫిన్ చేశావా అని అడుగుతాడు. అవంతి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే డిషెస్ తీసుకొని వస్తున్న జయ అక్కడికి వచ్చి, టిఫినే కాదు బాబుగారు, రాత్రి మేడం భోజనం కూడా చేయలేదు అని అంటుంది. ఆ మాటలు విని తన మొహం వైపు చూస్తాడు. అవంతి అదేమీ పట్టించుకోకుండా మహర్షికి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. నువ్వు కూడా కూర్చొని తిను అవంతి అని అంటాడు. నాకొద్దు మహర్షి గారు, మీరు కానివ్వండి అని అంటుంది. అయితే నాకు కూడా వద్దులే అని చెప్పి మహర్షి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఆగండి అంటూ మహర్షి చేయి పట్టుకొని ఆపి, ఎందుకంత మొండి చేస్తున్నారు? నేను తినకపోతే ఏమైతుంది? మీరు తినేసి వెళ్ళండి అని అంటుంది. నువ్వు కూడా ఏమి తినకుండా ఎందుకు మొండి చేస్తున్నావు అని అడుగుతాడు. వీళ్ళ వాదన ఆ ఇద్దరి సర్వెంట్స్ వింటూ ఉంటారు. మహర్షి అది గమనించి తనకు దగ్గరగా వచ్చి, మనం ఇలా వాదన పెట్టుకోవడం మంచిది కాదు అవంతి. నువ్వు కూడా తింటానంటే నేను కూడా తింటాను, లేదంటే ఈ విషయం ఇంతటితో వదిలేయ్ అని అంటాడు. సరే, నేను కూడా తింటాను, కూర్చోండి అని అంటుంది. అని చెప్పి మహర్షి కూర్చుంటాడు. ఇక దాంతో అవంతి కూడా కూర్చుంటే జయ వచ్చి తన ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తుంది. ఇద్దరు కూర్చొని తింటూ ఉంటారు. వాళ్ళ మధ్య ఉండొద్దులే అని చెప్పేసి సర్వెంట్స్ వెళ్ళిపోతారు. అయినా కూడా ఈ ఇద్దరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా తింటూ ఉంటారు. ఇద్దరు ఒకేసారి తినడం పూర్తి చేస్తారు. మహర్షి ఆఫీస్ బ్యాగ్ అందుకొని బాయ్ అవంతి అని చెప్పేసి తనని బాధగా చూస్తూనే వెళ్ళిపోతాడు. మహర్షి అలా వెళ్ళగానే అవంతి కన్నీళ్లు పెట్టుకుంటూ రూములోకి వచ్చి ఏడుస్తూ ఉండిపోతుంది. అలా గంటలు గడిచిపోతుంటాయి. ఆఫీస్ క్యాబిన్లో కూర్చున్న మహర్షి కూడా అవంతి ఆలోచనతోనే ఉంటాడు. ఇక్కడ అవంతి సాయంత్రం వరకు అలాగే ఏడుస్తూ కూర్చొని ఉండిపోయి, నేను నీకు శారీరకంగా దగ్గర కాలేను అవంతి అని మహర్షి చెప్పిన డైలాగ్స్ పదే పదే గుర్తు చేసుకొని, నేను ఎలాగైనా మహర్షి గారికి శారీరకంగా దగ్గర కావాలి, కానీ అది ఎలా, ఏం చేస్తే మేమిద్దరం ఒకటవుతాము అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలో ఒక తాటు వెలిగింది. కానీ ఆ తాటికి కంగారు పడుతుంది. అయినా కొద్దిసేపటికి గుండె నిబ్బరం చేసుకొని స్ట్రాంగ్గా ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా కన్నీళ్ళు తుడుచుకొని, ఇలా చేస్తేనే మహర్షి గారు నాతో శారీరకంగా కలిసే అవకాశం ఉంటుంది అని అనుకుని లేచి నిలబడుతుంది. కాసేపటికి రెడీ అయిపోయి బయటికి వెళ్తుంది. ఓ షాపులో ముస్లిమ్స్ ధరించే బురకా కొనుక్కొని మొహం కనిపించకుండా అది ధరించి బయటికి వస్తుంది. అప్పటికే నైట్ 7 అవుతుంటుంది. అమ్మాయిల బ్రోకరేజం నడిపే సుధాకర్ ఆఫీస్ ముందు బురకాతో ఆటో దిగుతుంది. అక్కడ దిగగానే భయంతో తన గుండె వేగం పెరుగుతుంది. అయినా కూడా ధైర్యం కూడకట్టుకొని ముందుకు అడుగులు వేస్తుంది. అలా కాస్త కంగారుగానే ఆఫీస్లోకి వెళ్తుంది. బ్రోకరేజం చేసే సుధాకర్ అమ్మాయిల ఫోటోల ఆల్బం చూస్తూ కూర్చుంటాడు. ఆ ఆఫీస్ నిండా గోడల మీద అరకొర బట్టలు వేసుకున్న అమ్మాయిల ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. అవంతి ఆ ప్రదేశానికి భయపడుతూనే అతనికి ఎదురుగా వెళ్ళి ముస్లిమ్స్ గొంతులాగా గొంతు మార్చి, నమస్కారం జీ అని అంటుంది. అతను తన వైపు చూసి, ఓ, క్యాండిడేట్ ఎవరో వచ్చినట్టుంది అని సంతోషపడుతూ, కూర్చో అంటూ తనకి చైర్ చూపిస్తాడు. అవంతి భయపడుతూనే వచ్చి కూర్చొని, నా పేరు రజియా బేగం, నేను ఒక ప్రాస్టిట్యూట్ని అని కష్టంగా ఒక్కొక్క పదం పలికి, నాకు అర్జెంటుగా డబ్బు కావాలి, మీ కస్టమర్ మహర్షి అని అతను ఎక్కువ డబ్బు ఇస్తాడని తెలిసింది, అతని దగ్గరికి నన్ను పంపిస్తారా అని అడుగుతుంది. ఓ, ఖచ్చితంగా పంపిస్తాను. మా మహర్షి సార్ కొత్త అమ్మాయిని చూస్తే అస్సలు వదలడు, మంచి రసికుడు అని అంటాడు సుధాకర్ నవ్వుతూ. భర్త గురించి అలా వినటానికి మనసు బాధపడుతూ, అయితే నాది ఒక్క షరత్, నాకు మొహం చూపించుకోవడం ఇష్టం లేదు, అతను
నా మొహం చూడకుండా నాతో గడపడానికి ఇష్టపడతాడేమో కనుక్కోండి అని అంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు సుధాకర్ చెప్పే సమాధానం ఏంటి? అవంతి అలా బురకాతో మహర్షి దగ్గరికి చేరుతుందా? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.